సినిమా పేరు నవమన్మధుడు. సినిమాలో ధనుష్ గారు, ఏమీ జాక్సన్, సమాంత, కేఎస్ రవికుమార్ గారు, రాధిక గారు, సీత గారు, నేను ఇంకా చాలామంది చేశాము. ఈ టైంలో ఐడియల్స్ గురించి, ఫ్యామిలీ గురించి ఒక సినిమా తీయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. అట్లాంటి ఒక కరెక్ట్ ఐడియల్ సన్ గురించి, ఐడియల్ ఫాదర్ గురించి, ఐడియల్ మదర్ గురించి, ఐడియల్ వైఫ్ గురించి, ఐడియల్ హస్బెండ్ గురించి సినిమా చేయాలనుకున్నారు. ఆ సినిమా ఇది. ఇట్స్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరితో, పిల్లలతో, పెద్దవాళ్ళతో ఇది చూడాల్సిన సినిమా. చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అని చేసిన సినిమా. సినిమా మీ ముందు December 18th వస్తుంది. తమిళ్ అండ్ తెలుగులో సైమల్టేనియస్గా రిలీజ్ అవుతుంది. పాటలు బయటకు వచ్చాయి, పాటలు బాగా ఆడుతున్నాయని విన్నాం. చాలామంది ఇది VIP 2 అని అడుగుతున్నారు. ఇది VIP 2 కాదు అని క్లారిఫికేషన్ ఇచ్చాము. VIP తర్వాత తెలుగులో చేయాలి. యాక్చువల్లీ నేను ఒక రోల్ చేశాను. ఈ రోల్ నాని చేయాలనుకున్నారు. ఫస్ట్ నాని అని అడిగారు. నాని చాలా కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు. నేను ఈ సినిమా చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ హ్యాపీ. ఈ టీమ్ ఒక సక్సెస్ఫుల్ టీమ్, VIP బ్లాక్ బస్టర్ హిట్, అలాంటి ఒక టీంతో నేను పనిచేస్తున్నాను. ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ టు వర్క్ విత్ ధనుష్ అండ్ హీస్ అ గ్రేట్ యాక్టర్. ఈ సినిమాలో నాకు ఒక కొత్త షేడ్స్ ఉంది అండ్ నాకు సేమ్ రూటీన్ రోల్స్ కాకుండా ఒక కొత్త రోల్, ఒక కొత్త పర్ఫార్మెన్స్ కూడా నేను చేశాను ఈ సినిమాలో. థ్యాంక్స్ టు ద డైరెక్టర్ అండ్ ద టీమ్. అండ్ అనిరుద్ మ్యూజిక్ రిలీజ్ అయింది అండ్ తమిళ్లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగులో కూడా నాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అనిరుద్ ఇప్పుడు తెలుగులో కూడా లో పనిచేస్తున్నాడు. అండ్ I hope all of you love Navamanmadu and looking forward December 18th release avutundi. Said everything that has to be said. I'm very happy to be here and very happy to meet you all. This film is a clean family entertainer and it deals with all the relationships and what happens. I mean, everybody can relate with this film. I have to talk about Velraj here. He gave Raghuvaran B.Tech and now he's made this film after that. This film has nothing to do with Raghuvaran B.Tech. This is a fresh film, new characters, new story. Everything is different from that film. That I would like to clarify. And this film has all the elements to satisfy all kind of audience, youngsters, family audience, kids, everybody. I'm very happy to work with Samantha. Samantha is very talented, very sincere, very dedicated. I feel really awkward to talk about her when she's sitting right here. But she's done her part really, really well, and I'm very proud of her, and I'm very proud that she's my friend as well. And Amy, also, she's a revolution, more than her looks, she's a superb actor. She's got great presence of mind, and she uses it really, really well when in front of the camera. And she surprised us very well in this film, and she's here to stay. Anirudh, like you all know, we share a great rapport. He's given us one of his best music, and his background score is also really, really good in this film. And hope this film also works as as well as Raghuvaran B.Tech. And Adit has done a very surprising role in this film, and we've kept his part of his character really under the wraps, and hopefully he'll surprise you guys too, and he's also done really, really well. So I sincerely hope this film does well, and thank you so much for coming, and I'm wishing for all your support and cooperation. Thank you so much. నా ధనుష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ప్రత్యేకంగా. అప్కమింగ్ ప్రొడ్యూసర్ అయినా సరే నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎంతోమంది కాంపిటీషన్ ఉన్నా సరే నన్ను నమ్మి నాకు ఈ ప్రాజెక్ట్ని అప్పచెప్పారు. నేను ఈ ప్రాజెక్ట్ని చేయడానికి ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల కారణం. ఒకటి వైజాగ్ VVM రెడ్డి ఫిల్మ్స్ అధినేత వినోద్ రెడ్డి గారు, అయితే ఇంకొకరు రాజవరం గారు. ఈ సినిమా నేనే రాత్రి చూశాను, చాలా ఎక్సలెంట్గా వచ్చింది. రఘువరన్ B.Tech కంటే కూడా ఇది 100% చాలా పెద్ద హిట్ సినిమా. ఓకే, థ్యాంక్ యూ. It's completely different. That film is a different film. This film is a different film. That film story is different. This film story is different.
This film will, like Adit said, this film will deal with an ideal son, an ideal husband, and values within relationship. That's what this film deals with. It's very difficult to see Raghuran B.Tech. It was very easy. He was, I could have easily say engineering student who's waiting for a job, something like I could have easily said. But this film is very difficult to explain my character. It's very complex. You'll have to watch the film to understand because everything deals with this character. All your characters are much nearer to the common man to identify himself. Is such identification is there in this film too? Yes, everybody can relate with all the characters in this film, not just my character. All the characters, even Samantha's character, people can really relate with all the characters, especially Samantha's character for that matter. My decision, Tangamagan was our decision, but Naman Muthudu, I think he'll have to answer why. I mean to say that Tangaman is the one who that relates to a స్టిల్స్ అయితే చూసిన తప్ప సినిమా చూడలేదు. ఆ స్టిల్స్ మొత్తం ఇలాగే ఉన్నాయి. తర్వాత సెంటిమెంట్గా కూడా December 18 నాగార్జున గారు మనముద్ర అనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా పెద్ద సూపర్ హిట్ అయింది. అందుకే నవమన్ముద్ర అని చెప్పి పెట్టాం. ఈ స్టిల్స్ చూస్తే నాకు నవమన్ముద్ర కరెక్ట్ అనిపించింది, కానీ సినిమా చూసిన తర్వాత బంగారు కొడుకు కరెక్ట్ అనిపించింది. Hard here, to bring people out of their home. I mean, every day there are like 20 films on the television, and you want people to come out and watch a film in theaters. You really have to do something extra. It's become a very competitive industry, and to survive here is not an easy task at all. So everybody, not just me, everybody works really hard. Everybody is doing their best. So I really try to give my best to people much more talented than me, much more good looking than me, or really waiting for a chance. So by God's grace, I'm somewhere today. So I really shouldn't. I know it's consciously in my head that I shouldn't take it for granted, and I should really work hard for my films. I'm very clear in my head what to do. When I do a film, I know I should give commercial hits as well as an actor, and I also know that I should feed the actor who's really longing for a good role or an offbeat film or an offbeat character to play. I've mixed as much as possible in my career, and once I've started producing film, it's become easier for me. The kind of cinema I believe in, I'm trying to produce those, and that really eases off the pressure. so the stills in the lower part are showing the The answer is in your question. It deals with two different phases of a man's life: before marriage, after marriage. So before marriage, the boy is in love with some other girl. What happens there? And after marriage, it's an arranged marriage, and what happens? The kind of love you go through in an arranged marriage. The film deals with these things. Please, somebody ask Samantha something. I'm really tired of talking. From the other. But I think that E portrayal is the most realistic. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలో this portrayal, this character, I think was the most realistic. And నేను ఈ సినిమాకి లెర్నింగ్ కంటే అన్లెర్నింగ్ చేయడానికి చాలా అవసరం వచ్చింది నాకు. ఎందుకంటే వర్కింగ్ విత్ ధనుష్ ఇస్ రియలీ లైక్ గోయింగ్ టు యాక్టింగ్ స్కూల్. ఎందుకంటే నాకు అసలు తెలియట్లేదు. నాకు కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి. నేను యాక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి. ఐబ్రోస్ ఎక్కువగా మూవ్ చేస్తాను. అవన్నీ కంట్రోల్ చేసి నాకు నిజంగా ఇదే నా ఫస్ట్ సినిమా. అంత కష్టపడ్డాను నేను. ఐబ్రోస్ ఎక్కడ ఎలా హౌ టు కంట్రోల్ ఇట్. సో ఇట్ వాజ్ డిఫికల్ట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ వెరీ సాటిస్ఫైయింగ్ యాజ్ అన్ యాక్టర్ దట్ నేను ఏదో కొత్తగా నేర్చుకున్నాను ఈ సినిమాలో. అండ్ దట్స్ సంథింగ్ దట్ ఐ కెన్ యూజ్ త్రూ అవుట్ మై కెరియర్. You're working with some really big names, like apart from Dhanush, there's Radhika Garu and K.S. Ravikumar sir as well, right? So I won't use the word intimidated, but what was the vibe like on the day one of the set when you walked in? Intimidating, like the vibe is always very friendly. I think I don't have any complaints there. The vibe is extremely friendly. And I don't think at any point of time I felt that seniority was thrown in my face. It was all a group trying to give their best, and I think that's what
has happened. మీ ఫోన్ నా ఫోన్ ఒకటే సార్. ఇది యాపిల్ 56,000. ఇది ఆరెంజ్ సార్. 5,000 మాత్రమే.